శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 22వ అధ్యాయము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజు శుచి అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను. అట్టి సమయములో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకుము. నీవు వెంటనే చెల్లాచెదురై ఉన్నటువంటి నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజ్యంతో యుద్ధము చేయము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమైనాడు. ఇతడెవడో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను. దెబ్బతిని క్రోధముతో ఉన్నటువంటి పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యము నిలువగలేకపోయినది. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను. అంతయు నారాయణుని మహిమయే గదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయేది. పురంజయ, రక్షింపుము రక్షింపుము అని కేకలు వేసి పారిపోయేది. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను. శ్రీమన్నారాయణుడి కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అవుతుంది. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులవుతారు. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అవును. త్రాడే పామే ఖర్చును. కార్తీక మాసమందు స్నానము చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలైపోతాయి. అన్ని సౌకర్యములు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన వారికి ఏ జాతి వారికైనా సరే పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులములో సమానమగును. వేదాధ్యయనమును చదివి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు. సంసార సాగరము తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి పొందుతున్నారు. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడై ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ఒసంగి కాపాడుచుండు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వేయి సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షియందు ఇముడుచుకున్నటువంటి వాడు, కాపాడుచున్నటువంటి వాడు ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతి అయినటువంటి కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేసెదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. 22వ అధ్యాయము 22వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.